దిబిడే దబిడి దిబిడేకి స్వాగతం సుస్వాగతం అండి. ఏంటండి సంగతులు? 5 ఏళ్లకోసారి ఎన్నికల పండుగ వస్తుందండి. ఆ పోలింగ్ ముందు రోజు తిన్నామా, తాగామా, తెల్లారిందా, ఓటేసామా, సెలవిచ్చారా, ఎంజాయ్ చేసామా, అంతేనండి, అయిపోయిందండి. మళ్ళీ 5 ఏళ్ళ వరకు ఏం జరుగుతుందో ఎవడూ పట్టించుకోడండి. ఇదే భారతదేశంలో భావ దారిద్ర్యం అండి. మన ప్రజాస్వామ్యానికి పట్టిన దౌర్భాగ్యం అండి. మరి ఆ సంగతులనే మన బంగారాజు చెబుతున్నాడు చూడండి. మరి ఓయ్ మామోయ్ బంగారాజు మామ, ఏటి అంత గట్టిగా పిలిచినా పొలకడం లేదు, పలకడం లేదు. కొంపదీసి చెవిటోడుగానే అయిపోలేదు కదా. అసలు ఏటైంది ఈరోజు? ఓయ్ మామ, ఓయ్ చెవిటి మేళం. ఎవరే నన్ను చెవిటి మేళం అన్నది? కర్రట్టుకొని కొట్టానంటే బుర్ర 2 చెక్కలు అవుద్ది అనుకున్నావా? మామోయ్ ఆగాగు, అంత వైలెంట్ వద్దు, సైలెంటే ముద్దు. ఓసోసి ఏటే ఈ మామ మీద పంచలా? ఈ పంచ చిరిగిపోయిన పంచ అయినా కొంపలు అంటుకుపోయినట్టు ఎందుకలా ఓ థింక్ చేసేస్తున్నావు? ఏ కొంపలు అంటుకోలేదు, అందుకే బాగా థింకింగ్ చేస్తున్నా. ఆర్పాలు గాని ఇంకా అంటుకోలేదేటి అని ఎవరైనా చూస్తారా? నలుగురికి తెలిస్తే కొల్లబొడి చేస్తారు, జాగ్రత్త. నీ అంత ఎర్రిబాగులది భూప్రపంచం మీద ఎక్కడ ఎతికినా కనపడదే. నీకు ఆ దేవుడు యాపకాయంతో ఎర్రెట్టాడు కానీ పెసరంతైనా లోకజ్ఞానం ఇవ్వలేదేటే? నీ అజ్ఞానం ముందు నా లోకజ్ఞానం ఎంతలే మామా. అయినా కొంపల దాకా ఎందుకెళ్ళో అది చెప్పు. ఏటి అర్థం కాదేటే తెంగర బుచ్చి? మన కొంపలు కాదే బాబు, పార్లమెంట్లో కొంపలు అంటుకోలేదేటా అని చెబుతున్నా. పార్లమెంట్లోనా? ఏటి మామ, అర్థమయ్యేలా చెప్పు. రోజుని అసాధ్యం గోల. పార్లమెంట్లో కాదే, ఈరోజు బడ్జెట్ ఇట్టారు కదా, చాలా ప్రశాంతంగా ఉంది. ప్రతిపక్షం వాళ్ళ నుంచి సరైన కామెంట్లే లేవు. అదే బుర్ర బద్దలే కొట్టుకుంటున్నాను నేను. మనకంత అవసరమా మామా? నీలాంటి వాళ్ళు ఉండబట్టేనే దేశం ఇలా తగలడిపోయింది. ఓటేసామా, మన పని అయిపోయిందా, అంతేగాని ఆడేం చేస్తున్నాడు, అసలు నిధులు ఎన్ని వచ్చాయి, ఈడు చెప్పేదేంటి, ఎవడు చెప్పేదేంటి, ఇవన్నీ ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి లేదంటే. ఓయ్ మామోయ్, ఓల్డాన్ జరా స్పీడ్ తగ్గించు, లేదంటే ఏటవుద్ది. ఏటవుద్దంటావేంటే? ఎర్రినా తయారు. రేపు జరిగే పార్లమెంట్ ఎన్నికలకి 1,00,000 కోట్లు ఖర్చు అవుతుందట, తెలుసా నీకు? అవునా? అవునా కాదే, తెలంగాణ ఎన్నికల్లో 7,000 కోట్లు ఖర్చు అయ్యాయి. రేపు ఏపీ ఎన్నికల్లో కనీసం ఓ 10,000 కోట్లన్నా ఖర్చు అవుతాయని అంటున్నారే. గవర్నమెంట్ కా మామా? బాబోయ్, ఎంత వెనుకప్పుడు పోయావేటే బాబో. దేశం ముందుకెళ్ళిపోతుందని ఎవడండి చెప్పింది? మన కళ్ళ ముందే ఎంత పెద్ద మైదానం ఉందో చూడండి. మామా, నువ్వు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావు. ఏటే నిన్ను కాదే, బడ్జెట్ అంటే తెలియని అందరికీ చెబుతున్నానే. ఆ 1,00,000 కోట్లు గవర్నమెంట్ డబ్బులు కావు, మన రాజకీయ నాయకుల దగ్గరున్న బ్లాక్ మనీ. భారతదేశం అంతా పంచిపెట్టాలి కదా. 543 ఎంపీ సీట్లుంటే మాటలా ఇసిరే వస్తారు. మరి వారికి ఎలా తిరిగి వస్తాయి మామా? వాళ్ళు 1,00,000 కోట్లు ఖర్చు పెడతారా? 10 లక్షల కోట్లు మన దగ్గర నుంచి లాగేస్తారే. ఎలా? మన దగ్గర నుంచి అంటే మనం పన్నులు కడతాం కదా, ఆడితోనే కదా మన భారతదేశం, మన రాష్ట్రాలు నడిచేయి. మామా అవెంత వస్తాయి? కేంద్రానికి ఏటా సుమారు 30 లక్షల కోట్ల రూపాయలు వస్తాయి. అయ్యో బాబోయ్. మరి ఏటనుకున్నావే, వీటిల్లోంచే కదా ఎన్నికల్లో వీళ్ళు పర్సనల్గా ఖర్చు పెట్టినంత, అంటే ఓటు కిందని మనకి ఇస్తారు కదా, అదన్నమాట సంగతి. అవన్నీ ఓ సైడ్ నుంచి బొక్కెట్టి లాగేస్తారే. ఎలా మామా? నా బుర్రకేట అర్థం కావడం లేదు. అయ్యే తెలుసుకోవాలి. అధికారాన్ని దుర్వినియోగం చేస్తారు, అవినీతికి పాల్పడతారు, లంచాలు తింటారు. కనీసం వీళ్ళందరూ కలిసి 10 లక్షల కోట్లైనా తినకపోతే భారతదేశంలో ఈ టైపు రాజకీయాలు నడపలేరే. ఇంకా దొంగదారులు ఉన్నాయా మామా? ఏమే, 100 కోట్ల రూపాయల టెండర్లకు ఎవడు పోటీ లేకుండా, పోటీ పడకుండా చూసుకుంటారే. ఎక్కడికక్కడ సిండికేట్ అవుతారు, అలా ప్రభుత్వాదానికి గండి కొడతారే. ఇక ప్రతీది బ్లాక్ చేస్తారన్నమాట. కృత్రిమ మార్కెట్ను సృష్టిస్తారు, రేట్లు పెంచి ప్రజల దగ్గర నుంచి అడ్డంగా దోచేస్తారే. ప్రభుత్వానికి ట్యాక్సులు ఎగ్గొట్టేస్తారు. అయ్యో బాబోయ్, ఇంక చెప్పకు బాబోయ్, వినలేను. ఏటే నువ్వు మాట్లాడేది? ఏటే చెప్పకుండా ఉండేదేటే నీ మాటేటే? కడుపు మండిపోతుంది. ఇక్కడ నదుల్లో రూపాయి ఖర్చు లేకుండా కొట్టుకొచ్చే ఇసుకను అప్పనంగా అమ్ముకుంటారే.
కోట్లు కోట్లు తినేస్తున్నారే, ఇంకా లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి ఖనిజ సంపదను అప్పనంగా దోచేసుకుంటున్నారే. ఏడు తెలిసే నీకు తయారు. మామ ఇంక వెళ్ళలేకపోతున్నాను. మేము వేసే ఓటుతో ఇంత దోపిడీ చేస్తున్నారా? నేను చెప్పినవి శాంపిల్స్ మాత్రమేనే ఎర్రి మొఖమా. ఇవి సరిపోకపోతే ప్రభుత్వాస్తులను దోసుకుంటారు, ఖాళీ స్థలాలను కబ్జా చేస్తారు, మౌలిక సౌకర్యాల ప్రమాణాలను తగ్గిస్తారే. అంటే నాసిరకం రోడ్లు అంటారే అవి వేస్తారు, బ్రిడ్జిలు కడతారు, బ్యూరోక్రసీని అడ్డం పెట్టుకొని సెటిల్మెంట్లు చేస్తారు. ఒకటి కాదు రెండు కాదు, అబ్బో సర్వం క్షౌరమైపోతుంది తయారు. అవునా అవునా అని ఇంత నోరేసుకొని అప్పలమ్మల ఆశ్చర్యపోవడం కాదు తయారు. పక్కింటోళ్ళతోటి దిక్కుమాలిన సీరియళ్ళు అప్పడాలు వడియాలు కాదు మాట్లాడాల్సింది, బడ్జెట్ గురించి మాట్లాడాలి. మనం వేసే ఓటు గురించి మాట్లాడుకోండి. బడ్జెట్ గురించా? ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికల ముందు ఎంత గొప్ప బడ్జెట్ ఎట్టిందో తెలుసా నీకు? తెలీదు. అరే ఒక్క జనాకర్షణ పథకాలు లేవంటే నమ్ముతారు. ఇవి చేస్తే ఓట్లు వేస్తారనే సాంప్రదాయానికి సెలుసిడి పారేశారు. నీకు ఇంకో విషయం తెలుసానే, మీరు మమ్మల్ని గెలిపించండి ఓడించండి అది మీ ఇష్టం, కానీ భారతదేశం భవిష్యత్తు బాగుండాలనే రీతిలో బడ్జెట్ ప్రవేశపెట్టారు తెలుసా నీకు? అదేటో చెప్పు మామా. చూసే ఇప్పుడు ముందు అప్పులు తీర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారే. పెట్టుబడులకు 1,00,000 కోట్లు ఇవ్వనున్నారు. తాయిలాలు ఇచ్చి సోమరిపోతులని చేయడం కాదు, ఉపాధి పెంచే మార్గాలు చూశారు తెలుసా నీకు? నిజమా మామా? ఆర్థిక క్రమశిక్షణ పాటించేలా అప్పులు తీసుకునే భారతదేశం కాదు, అప్పులిచ్చే దేశంగా ఎదగాలి. 2047 లక్ష్యంగా భారతదేశ గమనాన్ని నిర్దేశించేలా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు తెలుసా నీకు ఆ సంగతి? ఏంటి నువ్వు? బాగుంది బాగుంది. 2047 ఎందుకు మామా? అప్పటికి మన దేశానికి స్వాతంత్రం వచ్చి 100 ఏళ్ళు అవుతుంది. అప్పటికి మన దేశం ఒక స్థాయిలో ఎదగాలని మన మోదీ సాబ్ లక్ష్యం. సూపర్ మామా సూపర్. రాష్ట్రాల్లో కూడా ఇలా ఉంటే ఎంత బాగుండేది మామా. కరెక్టే. మరి కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎన్నికలే పరమావధిగా ముందుకెళ్తున్నారు తెలుసా నీకు? రాష్ట్రం ఏమైపోతే మనకేటి అని అనుకుంటున్నారే. మనం పదవుల్లో ఉంటే చాలని చెప్పి వాళ్ళు భావిస్తూ ఉన్నారు. తెలంగాణలో ఉచిత పథకాలు, ఏపీలో పప్పు బెల్లాలు. అదే కదా, ఇప్పటికే అప్పుల కుప్పల 2 రాష్ట్రాలు మారిపోయాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నిలబడాలంటే, వారికి ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే మరో 1,00,000 కోట్ల అప్పు చేస్తే గానీ బండి నడిచేలా లేదే. మరి ఏపీలో? తెలంగాణలో హైదరాబాద్ అయినా ఉంది, ఏపీకి అది కూడా లేదు కదా. మరి ఇప్పుడు ఏడు చేయడం తయారు. నీకు మాట చెప్పనా, ఎవరు వచ్చినా ఏమీ చేయలేరే. చంద్రబాబు కూడా అప్పులు చేసే వెళ్ళాడు, ఆయనేమి ఘనకార్యాలు చేయలేదు. రేపు పవన్ కళ్యాణ్ వచ్చినా చేయాల్సింది అదే కదా. ఆదాయం ఎక్కడుంది ఆంధ్రాలో? అర్థమయ్యేలా చెప్పు మామా. ఇప్పుడు ఒక దిగువ మధ్యతరగతి కుటుంబానికి నెలకి 20,000 రూపాయలు ఖర్చు అవుతుంది అనుకుందాం పర్ సపోజే. కానీ అది ఆదాయం 10,000 ఉంటే ఎలాగే బతికి ఎలా తీస్తారు? మిగిలిన 10,000 అప్పు చేయాలి. మన రాష్ట్రాల దౌర్భాగ్యం కూడా అలాగే ఉంది తయారు. మరి ఏడు చేయడం? మోదీ సాబ్ల బడ్జెట్ ప్రవేశపెట్టాలి. పార్టీ కోసం, అధికారం కోసం, పదవుల కోసం కాదు, దేశం కోసం బడ్జెట్ ప్రవేశపెట్టాలి. దేశం కోసం ఆలోచించాలి, యువత కోసం ఆలోచించాలి, వారి ఉపాధి మార్గాలను అన్వేషించాలి, పేదవాడికి ఒక గూడు ఏర్పాటు చేయాలి. అది కదా రాజకీయ లక్షణం అంటే. ఇవన్నీ మోదీ సార్ చేస్తున్నారా? అదే కదా చెప్పేది తయారు. ఇప్పుడు అంతా దేశం చూశారు తప్ప తమ పార్టీ కోసం అసలు చూడలేదు. అదే అందరూ గొప్పగా చెప్పుకుంటున్నారు. మళ్ళీ 5 ఏళ్ళ అధికారం కోసం మసిపూసి మారడికాయ చేయలేదు, ఆర్థిక వ్యవస్థను కుల్లబుడి చేయలేదు కదా. ఇంకెవరి గురించి ఆలోచించలేదా మామా? ఎవరి గురించి ఆలోచించాలి తయారు? నాకు అర్థం కాదు. ఇప్పుడు కులం, మతం, రంగు, జాతి ఇవేమో ఆలోచించనక్కర్లేదు, ఆలోచించలేదు కూడా. మనం దేశానికి ఏం చేస్తున్నాం, ఇది ఒక్కటే సింగిల్ ఎజెండా. కరెక్ట్ మామా. ఇప్పుడు చెప్తారు బడ్జెట్ గురించి తెలుసుకోవాలా వద్దా? తెలుసుకోవాలి. మారాది మరి రాష్ట్రాల గురించి తెలుసుకోవాలా వద్దా? తప్పకుండా తెలుసుకోవాలి మామా. పార్టీలకు ఓటేసేటప్పుడు వారు ఏం చేశారు, ఏం చేయలేదు, మంచేది చెడేది తెలుసుకోవాలా వద్దా? కరెక్ట్ మామా. తెలుసుకోవాలి. మన ఇల్లు, మన కుటుంబం, మన వాళ్ళే కాదు, మన దేశం గురించి కూడా అందరూ తెలుసుకోవాలి తయారు. అవును మామా, బాగా చెప్పు. అయితే ప్రజల్లోనే మార్పు రావాలా మామా? నేను ఓటు వేస్తున్నాను,
ఈ ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు, ఈ డబ్బులన్నీ ఎక్కడికి పోతున్నాయి అనే వాటిపై ప్రజలకు అవగాహన లేకపోతే వ్యవస్థను బాగు చేయలేని తయారు. అది మన అందరి బాధ్యత కూడాను. ఆఖరుగా ఒక ప్రశ్న మామ, ఈ బడ్జెట్ వల్ల ఉపయోగం ఒక్క ముక్కలో చెప్పు మామ. చట్టాలు కూడా మార్పులు రావాలి తయారు. ఇప్పుడు చట్టబద్ధ పాలన రావాలి, ఎన్నికల సంస్కరణలు అమలు కావాలి. ఇప్పుడు నేను ఇలా మాట్లాడుతున్నాను చూసావు, నన్ను పక్కకు తీసుకెళ్ళి కొల్లబొడి చేయకూడదు. ఇలాంటి దౌర్జన్యాలను ఆపే పోలీసు వ్యవస్థ, న్యాయ వ్యవస్థలు రావాలి. అవి మరింత బలోపేతం కావాలనేదే నా చిన్న ఆశ. భారతదేశంలో ఇంకా 22% పేదరికం ఉంది తయారు. పేదోడిని మరింత పేదవాడిగా చేయకూడదు. వారికి నీరు, ఆహారం, ఉండడానికి ఇల్లు ఉంటే సగం పేదరికం నుంచి బయటపడినట్టే తయారు. ఆ తర్వాత ప్రతి పేదవాడికి విద్య అందాలి. చదువు ఒక్కటే చెప్తే సరిపోదు, ఆడి మేధస్సు వికసించాలి. అది ఆడికి ఉపాధి మార్గాన్ని చూపించాలి. ప్రతి ఒక్కరికి ఆరోగ్య సేవలు అందాలి. ఇవన్నీ బడ్జెట్ వల్లే సాధ్యమవుతుంది తయారు. సరే పద మరి ఇంటికి పోదాం, ఇంకెందుకు ఆలస్యం. పోదాం పోదాం మామ. తిపిడే